నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. భారతావని 12 జ్యోతిర్లింగాలతో విలసిల్లుతున్నది. వాటిలో ఒకటి శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ జన్మలో కనీసం ఒక్కసారైనా దర్శించాలని తపనపడే దివ్యక్షేత్రం శ్రీ కేదార్నాథ్. నేటి మన భక్తి సమాచారంలో శ్రీ కేదార్నాథ్ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. కేదార్నాథ్లో నివాసమున్నాడు భోలేనాథ్. హిమాలయాల చెంత, కొండ కోనల నడుమ, నదీ తీరాన, ప్రకృతి ఒడిలో, అపురూప గుడిలో పరమేశ్వరుడు కొలువయ్యున్న ముక్తిధామం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘర్వాల్ హిమాలయ పర్వత శ్రేణుల నడుమ, మందాకిని నదీ తీరాన ప్రణవిల్లుతున్న ప్రణవనాథుని పరమ పావన క్షేత్రం. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. ప్రపంచానికి దూరంగా ప్రశాంతతకు నెలవుగా భాసిల్లుతున్న క్షేత్రం. ఈ క్షేత్రం చేరుకోవాలంటే శివునిపై భక్తి విశ్వాసాలతో పాటు కాసింత సహనం, సాహసం చేయగల ఆత్మస్థైర్యము ఉండాలి. ఎందుకంటే కేదార్నాథ్ చేరడానికి గౌరీకుండ్ వరకే రవాణా సౌకర్యం లభిస్తుంది. అక్కడి నుండి 14 కిలోమీటర్లు కొండ బాట సాగాలి. గౌరీకుండ్ నుండి కాలినడకన, కంచెర గాడిదపై స్వారీ లేదా పల్లకీలలో ప్రయాణించి గమ్యం చేరవచ్చు. ఆర్థిక స్తోమత గలవారికి హెలికాప్టర్ సౌకర్యం కలదు. భోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్య హిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సంయం బుధదేవం. పరమ ధర్మ సంశీల్య మహత్వం చరమ ధన్య బోధామృత తత్వం వేద శాస్త్ర దైవాంకిత బుద్ధిం తం నమామి ధీరం గురుదేవం. ఇటువంటి దివ్య క్షేత్రాన్ని దర్శించడానికి ఎన్నో జన్మల సుకృత పుణ్యఫలం ఉండాలి. ఆ పుణ్యఫలం ఉంటేనే కానీ ఇటువంటి సాహస యాత్ర ఇది. భక్తితో కూడిన సాహస యాత్ర, భక్తితో పాటుగా సాహసతత్వాన్ని మిళితం చేసుకొని ఈశ్వర అంతా నీదే భారం అంటూ అడుగు అడుగునా కూడాను ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఇటువంటి పవిత్ర పుణ్యభూమిని దర్శించినటువంటి విశిష్ట తత్వం కేవలం ఈ యొక్క కేదార్నాథ్ యొక్క తత్వచింతనలో కనిపిస్తుంది. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ వెళ్లే మార్గం సందర్శకులను అలసట మరిచిపోయేలా చేస్తుంది. పచ్చని పర్వత శ్రేణులు, కొండరాళ్లపై నుండి జాలువారే జలపాతాలు,
మందాకిని నదీ ప్రవాహం అన్నీ రమణీయ దృశ్యాలే, మనల్ని మంత్రముగ్ధుల్ని చేసేవే. रामेश्वरा शिव रामेश्वरा हर हर भोले नमः शिवाय रामेश्वरा शिव रामेश्वरा हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः స్థల పురాణమనుసారం కురుక్షేత్ర సంగ్రామం తరువాత పాండవులు బంధుహత్య పాప పరిహారం కోసం శివుని వెదకుతూ కాశీ వెళ్ళగా శివుడు వారికి దర్శనమివ్వకుండా ముందుకు సాగిపోగా పాండవులు శివుని వెదకుతూ హిమాలయాలు చేరుకున్నారు. హరిద్వారు వద్ద శివుని చూడగా అక్కడ శివుడు దాక్కుని ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఈశ్వరా, నీ దర్శనం కోసం వచ్చాము. నిన్ను దర్శించందే మేము తిరిగి వెళ్ళము. నువ్వు గుప్తంగా ఉన్న ఈ ప్రదేశం గుప్త కాశీగా ప్రసిద్ధి పొందుతుంది అని పలికి ముందుకు సాగాడు. గుప్త కాశీ నుండి గౌరీకుండ్ ద్వారా శివుడు ఉన్న ప్రదేశం చేరుకున్నారు. అదే ఈ కేదార్నాథ్. ఇక్కడ శివుని దర్శించి శివనామ స్మరణ తపస్సు చేసి తరించారట. ఈ ఆలయం పాండవులే నిర్మింపజేశారని పురాణ గాథ. తరువాత 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఆలయాన్ని పునర్నిర్మింపజేశారట. ఆలయ ఆకారాన్ని బట్టి 8వ శతాబ్దపు కట్టడంగా చెప్తారు. ఈ ఆలయం 11,755 అడుగుల ఎత్తులో నిర్మితమైంది. జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం నమామి సంసార సముద్ర సేతుం. కేదార్నాథ్ దర్శనం జన్మ జన్మల పాపనాశనంగా చెప్తారు. ఒక్కసారి ఈ స్వామిని దర్శిస్తే చాలు సకల శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్ర ప్రాశస్త్యం గురించి శివ పురాణంలో ప్రస్తావించబడింది. దేశం కోణ కోణాల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. ఇదే ప్రధాన ఆలయం. ఆలయానికి ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరుని వద్ద దీపారాధన చేసి స్వామి దర్శనానికి వెళ్తారు. సదైవ మాంధాద్రిపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ఓంకారమీశం శివమేకమీడే. పూర్వోత్తరే
ప్రజ్వలికా నిధానే సదా వసంతం. శంకరాచార్యుల వారు శ్రీ కేదార్నాథ్ దర్శనం చేసుకుని తరించి ఇక్కడే మోక్షం పొందాడని చెప్తారు. ఇక్కడే ఆదిశంకరుల సమాధి మందిరం ఉన్నది. ఒక్క శంకరులే కాదు, ఎందరో మునులు, ఋషులు, మహర్షులు, మహాత్ములు ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధులై ఇక్కడే జీవితాంతం తపస్సు ఆచరించి తరించిన పుణ్యధామం ఈ కేదార్నాథ్. ఈశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే, కేదారమీశం శివ. ఈ ఆలయాల చుట్టూ చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ ఉప ఆలయాలలో విఘ్నేశ్వరుడు, శివుడు, హనుమాన్ మూర్తులు దర్శించవచ్చు. యద్దర్శనాత్ పాతకం ఆశునాశం ప్రయాతి తం త్ర్యంబకం ఈశమీడే, ప్రయాతి తం త్ర్యంబకం ఈశమీడే. సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం తం. బద్రీనాథ్ క్షేత్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసంగా చెప్పబడుతుంది. భారత సరిహద్దులో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య అలకనంద నదీ తీరాన అలరారుతున్నది. ముగ్ధ మనోహర ప్రాకృతిక అందాల నడుమ నెలకొని ఉన్నది. భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి నవంబర్ మాసం వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. కావున దేశ విదేశాల నుండి యాత్రికులు ఈ క్షేత్రాన్ని ఒకేసారి పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు. విధులలో వేదం వైనది విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ నాదించీనిదే నారదాదులచే నాదించీనిదే. బద్రీనాథ్ క్షేత్రంలో విశేషంగా చెప్పుకునేది ఉష్ణకుండం. ఉష్ణకుండంలో నీరు అన్ని కాలాలు వేడిగా ఉంటుంది. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ఈ కొండపై మా కండగా ఆ విష్ణు
విష్ణు పాదమే వెలసింది. వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై విరిసింది. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం. కృష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం. జ్ఞానం మోక్షం మొసగే వైకుంఠం. హరి 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 ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రాబడది. హరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. జై బోలో బద్రీనాథ్ జై బోలో జై బోలో బద్రీనాథ్ జై బోలో. హరిపాదం అడుగున గంగా కలిపాపం తను కడగంగా. హరిపాదం అడుగున గంగా కలిపాపం తను కడగంగా. కరులే కరలేని విరచానదీల దిగిరాగా. కరలా కనిపించే జలధార సరస్వతి పొంగ. సుడులు తిరిగి బడిగా ఉరుకులెత్తగా చెడులు కడిగి పుణ్య ఫలము నిల్వగ. శృతులు కృతులు జతులు గతులు చెలరేగా. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో. ఇక్కడ పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఒక్కసారి ఇక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే సంవత్సరం ఆరాధన నిర్వహించే అవసరం లేదని పురాణ ప్రతీతి. బద్రీనాథ్ క్షేత్రం సందర్శించేవారు ముందుగా ఆది బద్రీనాథ్ క్షేత్రం సందర్శిస్తారు. బద్రీనాథ్ తొలుత పాదం మోపిన ప్రదేశంగా చెప్తుంటారు. ఇక్కడ 7 ఆలయాలు ఉంటాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో దేవతామూర్తిని దర్శించవచ్చు. ఇక్కడ శ్రీ సూర్యనారాయణుడు దర్శనమిస్తాడు. ఇది సత్యనారాయణ సన్నిధి. కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం. కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం. వ్యాసం ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచించంగా. ఖండం గణపతిదై కురు చరితము విరచించంగా. యజుస్సామరు అథర్వ శాఖలుగా. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రాబడది. వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది. వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై విరిసింది. అరకనంద జల సంగీతం శ్రీహరి నామం. కృష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. శ్రీహరి నగరి ఇదిగో రాబడది. హరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. ఓంకార రూప శ్రీ పరమేశ కైలాసవాస నాగేంద్రహార పార్వతి నాయక పురాణ పురుష పాప వినాశ పాహి మహేశ శంభో శంకర భక్తవ శంకర పాలిత కింకర భవనా శంకర నమ శివాయ
మహేశ్వరాయ మహాదేవాయ వామదేవాయ విరూపాక్షాయ శశిశేఖరాయ పినాకపాణి శంకరదేవ త్రిశూలపాణి విష్ణువల్లభ అంబికనాథ శ్రీకంఠాయ భక్తవత్సల భాగ్యశీతల త్రిలోకపాల ఆశ్రితపాల నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.